ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. రోజుకు సరిపడ జీవాహారం, రోజుకు సరిపడ జీవాహారం, ప్రతి స్థితిలోను సగు విజయం, ప్రతి స్థితిలోను సగు విజయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. షలోం. ప్రభునందు ప్రేమైన వారలారా, ఈ ఉదయకాలన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో మీ అందరికీ కూడా శుభములు తెలియజేసుకుంటూ నేటి దినపు వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాను. బిలవడ్, I greet you all in the precious name of our Lord Jesus and I welcome you to this morning's meditation. ఈ దినమున లేవియ కాండము 10వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూసుకుందాం. లేవియ కాండము 10వ అధ్యాయము 1-2 వచనాలు. అహరోను కుమారులైన నాదాబు, అబీహుల తమ తమ ధూపార్తులను తీసుకుని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి అన్న మాట మనం చూస్తాం. ఇన్ ఇంగ్లీష్ వి సీ in Leviticus chapter 10 verses 1 and 2, now Nadab and Abihu, the sons of Aaron, each took his censer and put fire in it and laid incense on it and offered unauthorized fire before the Lord, which he had not commanded them. And fire came out from before the Lord and consumed them, and they died before the Lord. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ప్రధాన యాజకుడైనటువంటి అహరోనుకు 4 కుమారులు. మొదటివాడు నాదాబు, రెండవ వాడు అబీహు, మూడవ వాడు ఎలియాజరు, 4వ వాడు ఈతామారు అనేటువంటి వాడు. 4 కుమారులు ఉన్నట్టుగా మనం చూస్తాం. ఇక్కడ రాయబడినటువంటి లేవియ కాండం 10వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో రాయబడిన వాక్య భాగమే మనకు సంఖ్యాకాండంలో 3వ అధ్యాయంలో కూడా 4వ వచనం మనం చూస్తాం. అక్కడ సీనాయి అరణ్యంలో వారి ఈ విధంగా జరిగించినట్టుగా మనం చూస్తాం. ప్రియులారా, వాస్తవానికి నాదాబు, అబీహులు తమ ధూపార్తుల్లో వారు చట్ట విరుద్ధమైనటువంటి నిప్పుతో దేవునికి ధూపార్తి వేసినట్టుగా మనం ఇక్కడ చూస్తుంటున్నాం. అందువలన దేవుని యొక్క ఉగ్రత వారి మీద రవులుకొని ఆయన అగ్ని వారిని దహించి వేయగా వారు అక్కడికక్కడే ప్రాణములు విడిచినట్టుగా మనం చూస్తుంటున్నాం. నాదాబు, అబీహు ఎందుకు ఈ విధంగా పనికిమాలిన పని చేశారు అక్కడ మనకు వివరంగా రాయబడినప్పటికీ కూడా వాస్తవానికి కొన్ని విషయాలు చూసుకున్నట్లయితే లేవియ కాండంలోనే 16వ అధ్యాయంలో 12వ వచనం మనం చూసినప్పుడు ధూపం వేయడానికి ఉపయోగించవలసినటువంటి నిప్పు యెహోవా సన్నిధిలో ఉన్నటువంటి ఇత్తడి బలిపీఠంలో నుంచి తీసుకురావాలి. అయితే వారు అలాగూ కాకుండా ఒక అన్య అగ్నిని, ఆజ్ఞాపించబడినటువంటి వేరొక అగ్నిని లేకపోతే నిప్పును వారు తీసుకొచ్చి యెహోవా సన్నిధిని ధూపం వేసినట్టుగా చూస్తాం. అందును బట్టి దేవుని ఉగ్రత వారి మీద రాజుకున్నట్టుగా చూస్తాం. Beloved in the Lord, we see that Aaron the chief priest had 4 sons, Nadab, Abihu, Eleazar and Ithamar. We see almost a similar scripture portion in Numbers chapter 3 verse 4 also, where they try to offer the incense to the Lord in the Sinai wilderness, and the anger of the Lord was kindled against these two. Now, why did these two behave in such a manner? We do not find a proper explanation here, but one thing is very clear, that they brought an unauthorized fire. While in Leviticus chapter 16 verse 2 we see that any fire that is to be brought in order to burn the incense in the presence of the Lord needs to be brought from his presence, from the copper altar that is there in the presence of the Lord. Whereas these people have brought an unauthorized fire, therefore the Lord was very angry and upset with them. ప్రభునందు ప్రేమైనటువంటి వారలారా, ఇక్కడ ధూపము ఏమిటి, అగ్ని ఏమిటి అని చూసినట్లయితే మన ఆత్మీయ జీవితానికి కొన్ని హెచ్చరికలు ఇచ్చిన వాక్య భాగంలో మనం నేర్చుకుంటున్నాం ఉదయకాలన. మొదటిగా ధూపము ప్రార్థనకు సాదృశ్యంగా ఉన్నది. కీర్తన గ్రంథం 141వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 2వ వచనంలో నా ప్రార్థన నీకు ధూపముగా నా సాయంకాలపు నైవేద్యములుగా ఉండునుగాక అని కీర్తనకారుడు అంటాడు. కాబట్టి ప్రార్థన సాదృశ్యము ధూపము. ప్రార్థన ధూపం వల్లే దేవుని సన్నిధికి చేరాలని కీర్తనకారుడు అన్నాడు. అలాగే ప్రకటన గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే 8వ అధ్యాయంలో 3వ వచనంలో కూడా దానికి సంబంధించినటువంటి మరి ఒక ఉదాహరణ చూస్తాం. కాబట్టి ధూపము దేనికి గుర్తుగా ఉన్నదంటే ప్రార్థన. ఇన్సెన్స్ ఇస్ సింబాలిక్ ఆఫ్ ప్రేయర్.
We see an ensample of that in Psalms 141 verse 2 as well as Revelation chapter 8 verse 3. కాబట్టి ధూపము వేయటకు వాడేటువంటి నిప్పు ఏంటి అని తర్వాత మనం చూసినట్లయితే అది దేవుని సన్నిధిలోంచి తీసుకురావాలి. కాబట్టి అది పరిశుద్ధ దేవుని సన్నిధి నుంచి రావాల్సినదే ఉన్నది. కాబట్టి ధూపం వేయడానికి కావాల్సిన నిప్పు ఏంటని చూసినట్లయితే అగ్ని, పరిశుద్ధాత్మ. The fire that is required to burn the incense needs to be brought from the presence of the Holy God. Therefore, it is supposed to be Holy Spirit. The fire is nothing but the Holy Spirit. కాబట్టి పరిశుద్ధాత్మ నింపుదల లేకుండా ప్రార్థన చేసినా కానీ ఆరాధన చేసినా కానీ వ్యర్థమే అనే విషయాన్ని ఉదయకాలంలో నేను ఈ మాటలను ఆధారం చేసుకుని మీకు చెప్తూ ఉన్నాను. రోమా పత్రికలో 8వ అధ్యాయంలో 9వ వచనం మనం చూసినట్లయితే, రోమా పత్రిక 8వ అధ్యాయంలో 9వ వచనంలో చివరి వాక్య భాగంలో చూసినట్లయితే 9లో, ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు అని స్పష్టంగా అక్కడ చెప్పినట్టు చూస్తాం. ఇన్ రోమన్స్ చాప్టర్ 8 verse 9, the last part we see, anyone who does not have the spirit of Christ does not belong to him. కాబట్టి క్రీస్తు ఆత్మ లేకుండా ప్రార్థన చేసేటువంటి వాడు ఆయనకు చెందినవాడు కాడు. ఏమిటి క్రీస్తు ఆత్మ వేరొకటి, వేరొక ఆత్మ ఇంకొకటి ఉందా అని చెప్పేసి మీరు ఆశ్చర్యపోవచ్చు. కానీ వాస్తవానికి ఆ విధంగా ఉన్నది. కాబట్టి నేను ఈ దినాన మీతో ఈ వాక్యాలు పంచుకుంటున్నాను. ప్రభునందు ప్రియమైన వారలారా, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో 18వ వచనం మనం చూసినట్లయితే, ఆత్మ వలన ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనలు చేయొచ్చు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము మీరు ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండి అంటాడు. కాబట్టి ఆత్మ వలన ప్రార్థన దేవుని వాక్యంలో ఎక్కడ చూసినా కానీ, ముఖ్యంగా నూతన నిబంధన గ్రంథంలో పౌలు రాసిన అనేకమైన పత్రికల్లో చూసినట్లయితే ఎక్కడ చూసినా కూడా ఆత్మవశులమై ప్రార్థన చేయాలని, ఆత్మ వలన ప్రార్థన చేయాలని, ఆత్మలో ప్రార్థన చేయాలని పలుమార్లు రాస్తారు. ఎందుకు రాస్తారని చూసినట్లయితే ఆత్మ లేకుండా ప్రార్థన చేసేవారు కూడా ఉన్నారు, ఆత్మ లేకుండా ఆరాధించేటువంటి వారు కూడా ఉన్నారనే విషయాన్ని అందును బట్టి మనం గ్రహించాలి. యూదా పత్రికలో 20వ వచనంలో చూసినట్లయితే, యూదా పత్రికలో 20వ వచనంలో ఇన్ జూడ్ వర్స్ 20 we see, ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిల్చున్నట్లు కాచుకొని ఉండుడి అని స్పష్టంగా చెప్తాడు. ఇన్ ఇంగ్లీష్ వి సీ ఇన్ జూడ్ వర్స్ 20, బట్ యూ బిలవెడ్ బిల్డింగ్ యువర్ సెల్స్ అప్ ఇన్ ద మోస్ట్ హోలీ ఫెయిత్ అండ్ ప్రేయింగ్ ఇన్ ద హోలీ స్పిరిట్, కీప్ యువర్ సెల్స్ ఇన్ ద లవ్ ఆఫ్ గాడ్, వెయిటింగ్ ఫర్ ద మర్సీ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ దట్ లీడ్స్ టు ఇటర్నల్ లైఫ్. నిత్య జీవానికి తీసుకువెళ్ళేది ఏంటి అంటే వాస్తవంగా పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి ప్రార్థన లేకపోతే ఆరాధన అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుణ్ణి ప్రార్థన చేసినా కానీ ఆరాధన చేసినా కానీ అది ఆయనకి ఇంపైన హోమముగా ధూపంగా ఉండాలంటే పరిశుద్ధాత్మ నింపుదల కలిగి మనం ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మల అనుభవంలోనూ మనం ఉంటూ ఆరాధన చేయాలి. కొంతమంది స్తుతి ఆరాధన చేసినప్పుడు పరిశుద్ధాత్మ అనుభవం ఉండదు. వారు కేవలం ఏదో నామకార్థంగా మాట వరుసగా నిలబడి చేసేవారుగా ఉంటారు. ప్రార్థన చేసినప్పుడు ఏదో మూకముడిగా అందరితో కలిసి మొక్కుబడిగా ప్రార్థన చేసేవారుగా ఉంటారు. కానీ ఆత్మలో రగులుచు ఆ నిప్పు చేత మండించబడుతూ చేసే ప్రార్థన ఉండదు. కనుకనే వారి ప్రార్థనలో శక్తి ఉండదు. అటువంటి శక్తిహీనమైన ప్రార్థనలకు జవాబు కూడా దొరకని వారుగా ఉంటారు. ప్రభునందు ప్రేమైన వారలారా, కాబట్టి ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ when we pray and worship God. Several times when we don't rely on the Holy Spirit, we rely on the spirit of carnality, on the spirit of this world. చూడండి, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నింపుదలతో ప్రార్థన చేయమో, పరిశుద్ధాత్మను ఆధారం చేసుకొని ఆరాధన చేయమో, శరీరాన్ని ఆస్పదం చేసుకొని మనం ఆరాధన చేసేవారుగా, శరీరాన్ని ఆధారం చేసుకొని మనం ప్రార్థన చేసేవారుగా ఉంటాం. కాబట్టి అన్య అగ్ని లేకపోతే వేరొక అగ్ని ఏంటి అని చూసినప్పుడు పరిశుద్ధాత్మకు చెందనిది, పరిశుద్ధాత్మ కానిది మరేదైనా కానీ శరీరాన్ని ఆస్పదం చేసుకున్నది అని మనం గుర్తించవలసిన వారంగా ఉంటున్నాం. ప్రియుల, రోమా పత్రికలో 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 26, 27 వచనాలు కూడా చూసినప్పుడు కొన్నిసార్లు మనకు యుక్తంగా ప్రార్థన చేయడం తెలియనప్పుడు పరిశుద్ధాత్ముడు తానే మనలో ఉంటూ ఉచ్చరింప శక్యము గాని మూలుగుల చేత ఆయన ప్రార్థన విజ్ఞాపనలు చేయవాడుగా ఉంటాడని మనకు తెలుసు. ఇన్ రోమన్స్ చాప్టర్ 8 verses 26 and verse 27 we see that sometimes when we do not know how to pray, the Holy Spirit who is within us, he intercedes for us by groaning which is beyond, which is deeper than words అనేటువంటి మాటలు మనం చూస్తాం. కాబట్టి అన్ఆథరైజ్డ్ ఫైర్ లేకపోతే అన్యాగ్ని అని ఏది అని చూసినట్లయితే a spirit that does not belong to God, దేవునికి చెందనటువంటి ఏ ఆత్మైనా కానీ అది అన్యాగ్నితో సమానము.
ఈ దినాన ఏ ఆత్మ కలిగి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఏ ఆత్మ కలిగి నువ్వు దేవుణ్ణి ఆరాధన చేస్తున్నావు. అందుకే బహుశా నీ ఆరాధనలకు నీ ప్రార్థనలకు జవాబు లేకుండా పోతుందేమో. 1 యోహాను 4:1 చూసినప్పుడు మనం ఒక మాట, 1 యోహానులో 4:1 చూసినప్పుడు ఒక మాట ఉంటుంది. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తులు లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించునంటారు. కాబట్టి దేవునికి సంబంధించని ఆత్మలు కూడా ఉన్నాయి. అటువంటి ఆత్మను కలిగి ప్రార్థన చేస్తున్నావా? అటువంటి ఆత్మను కలిగి ఆరాధన చేస్తున్నావా? బహుశా అందుకే నీ ప్రార్థనలకు నీ యొక్క ఆరాధనకు శక్తి లేకుండా శక్తిహీనమైనదిగా ఉంటుందేమో. చివరిగా హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో 28-20 వచనాల్లో చూసినట్లయితే, లాస్ట్లీ ఇన్ హీబ్రూస్ చాప్టర్ 12 verses 28 and 29, అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయొచ్చు అన్నటువంటి మాట ఉంది. కానీ వాస్తవానికి ఇంగ్లీష్ తర్జుమాను బట్టి చూసినట్లయితే, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన ఆరాధన చేయదము. ఏలైనగా మన దేవుడు దహించు అగ్ని అయ్యున్నాడు. నాదాబు అబీహులు యుక్తమైనటువంటి దేవునికి ప్రీతికరమైనటువంటి ఆరాధన చేయలేదు కాబట్టి దహించు అగ్ని వారిని దహించి వేసింది. అయితే ఇక్కడ అంటున్నాడు, మనము ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైనటువంటి ఆరాధన చేయదము. ఆయనకి ఇష్టమైన ఆరాధన దేవుని ఆత్మ కలిగిన వారమై చేయాలంటాడు. Therefore, let us be grateful for receiving a kingdom that cannot be shaken, and thus let us offer to God acceptable worship with reverence and awe, for our God is a consuming fire. ఉదయకాలంలో దేవుడు పరిశుద్ధమైనటువంటి దేవుని మనం ప్రార్థన చేసినప్పుడు, ఆరాధించినప్పుడు పరిశుద్ధాత్మను కలిగి యథార్థంగా మనము ఆత్మపూర్ణంలోనే ప్రార్థన చేయాలి, ఆరాధన చేయాలి అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఏదో అన్యులు చేసినట్టుగా మొక్కుబడిగా చేసినట్లయితే క్రైస్తవులకి అన్యులకి తేడా ఉండదు. క్రైస్తవుడు క్రీస్తు ఆత్మను కలిగి ప్రార్థన చేయాలి, క్రైస్తవుడు క్రీస్తు ఆత్మను కలిగి ఆరాధన చేయాలి. అప్పుడే దేవుని నామానికి మహిమ కలుగుతుంది, మన ప్రార్థనకు ఆరాధనకు శక్తి చేకూర్చబడుతుంది. దేవుడు అటువంటి కృప మీకును నాకును దయచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. ఆల్రెడీ ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల మా ప్రభువానికి స్తోత్రాలు. అహరోను 4 కుమారులలోంచి పెద్దవాడు, రెండవవాడు నాదాబు అబీహులు చేసినటువంటి ఘోరమైన పొరపాటు ప్రభువా, ధూపార్తిలో నా ప్రభువా నాయన నిప్పు వేసి ధూపము నీ సన్నిధిలో వేయాల్సినటువంటి సమయంలో నా ప్రభువా, ఆ ధూపానికి వారు వేరొక అగ్నిని నీ సన్నిధిలోంచి కాకుండా మరెక్కడి నుంచో తీసుకొచ్చినటువంటి అపవిత్రమైన అగ్నిని వారు వాడారు కనుక నా ప్రభువా, నీ కోపం వారి మీద రగులుకున్నట్టుగా చూస్తుంటున్నాం. పరిశుద్ధమైన దేవుడో కనుక నా తండ్రి, వేరొక ఈ లోక సంబంధమైనటువంటి ఆ శరీరాశలను ఆస్పదం చేసుకుంటూ శరీర తలంపును, శరీర విధానాలను, శరీర డాక్టరిన్స్ని, సిద్ధాంతాలను ఆధారం చేసుకుని మేము ప్రార్థన ఆరాధన చేయరాదని పరిశుద్ధాత్మ పూర్ణులమై చేయాలని నా ప్రభా మరొక మారు జ్ఞాపకం చేశావు కనుక మేము నీ వారమైతే నీ ఆత్మను ఆధారం చేసుకొని నిన్ను ప్రార్థన చేసినప్పుడు కానీ ఆరాధన చేసినప్పుడు కానీ ఆత్మ పూర్ణులమై చేసే జ్ఞానమును నాకును మాకును దయచేసి, తద్వారా నాయనా నీ యొక్క కోపావేశానికి మేము గురి కాకుండా పరిశుద్ధమైన నిన్ను సన్మానించేవారుగా ఉండినట్లు సహాయము చేయమని మా ప్రభుని యేసు నామమున ప్రార్థన చేసి స్తుతించి అడిగి పొందుకుని ఉన్నాము పరమ తండ్రి. ఆమెన్. మే ద లార్డ్ బ్లెస్ యు అండ్ కీప్ యు. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. షలోమ్. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం.